హలో గాయ్స్, వెల్కమ్ టు డైలీ ఫుడ్ బ్లాగ్స్. ఈ వీడియోలో నేను స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఎగ్ కాంబినేషన్లో ఒక కర్రీ చూపిపోతున్నాను. చాలా బాగుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈజీ మెథడ్ కూడా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి కాసింత ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మధ్యలోకి చీల్చుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. దీంట్లోకి మనం స్ప్రింగ్ ఆనియన్స్లో వచ్చే ఆనియన్స్ ఉంటాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అలాగే కరివేపాకు వేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వండి. దీంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోండి. చిన్న చిన్న ముక్కలుగా అలాగే నీట్గా క్లీన్గా వాష్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని వేసుకున్న ఎమ్మటే కలపకండి. ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాత కొంచెం మెత్తపడుతుంది కాబట్టి అప్పుడు కలుపుకోండి. మంచిగా కలిసేటట్టుగా కలుస్తుంది. కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని. అలాగే దీంట్లోకి టేస్ట్ సరిపడా కారం అలాగే ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అనేది స్కిప్ చేయండి. మంచిగా ఇలా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ చపాతీలకైతే ఇంకా బాగుంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాత గరం మసాలా అనేది వేసుకుంటున్నాను. గరం మసాలా అనేది స్పైసీ ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోండి. నేను కూడా అందుకే కొంచెమే వేసుకున్నాను. తర్వాతకి ఇంకా ఎగ్స్కి స్పేస్ కదులుకొని ఎగ్స్ అనేది తీసుకుంటున్నాను. నేను వచ్చేసి 5 ఎగ్స్ వేసుకున్నాను. తర్వాత ఎమ్మటే కదలపకండి. మూత పెట్టుకొని తీసిన తర్వాత మనము ఇవి తిప్పాలన్నమాట. ఒక సైడ్ నుంచి ఒక సైడ్ తిప్పాలి. ఒక సైడ్ తిప్పితేనే కదా మంచిగా 2 సైడ్స్ ఉడికేది మనకి. తర్వాత ఒకసారి మూత పెట్టుకొని తీసిన తర్వాత దీంట్లోకి మళ్ళీ మనము ఇంకో సైడ్కి తిప్పేసుకొని ధనియాల పొడి అనేది యాడ్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ గైస్, ఒక్కసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా ఇష్టం. ఎంతమందికి ఇలా చేసుకొని తింటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.